లింగ వివక్షతకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు అధ్యక్షతన మహిళా సాధికారిత అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపిఓ అనురాధ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అడుగుపెట్టి విజయాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకులు జీసీహెచ్ ప్రభాకర్, సిఆర్ఆర్ కాలేజ్ లెక్చరర్ ఎస్ హేమలత, సెయింట్ ఆన్స్ కాలేజ్ న్యూట్రిషియన్ పి జ్యోతికుమారి, క్లబ్ అధ్యక్షులు పివి రమణ, కె విష్ణుప్రియ, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ విటి సందీప్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఆయుషము తల్లి పెడుతుంది. తల్లి కూడా ఒక ఆడదే, కానీ తల్లి పెడుతుంది. నువ్వు గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, గెంతకూడదు, నిదానంగా ఉండాలమ్మా. మగపిల్లాడైతే ఎలాగైనా పెరగవచ్చు. ఈ తేడా ఎప్పుడైతే మనం చూపిస్తామో, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన చూస్తూ ఎప్పుడైతే పెరుగుతారో ఆడపిల్ల మనసుకి కూర్చుంచుకుపోతుంది. మగపిల్లాడి నేను హీరోని, నాకు 2 కొమ్ములు ఉన్నాయి, నేను ఇలాగే పెరుగుతాను, వాడు గాలికి పెరుగుతాను, వేస్తూ ఉంటాడు. నువ్వు ఏదైనా చేయవచ్చునని మనమే నేర్పిస్తున్నాం. ఇదేమవుతుంది, చివరికి మగపిల్లాడికి స్వేచ్ఛ ఇచ్చి మనం బయట వదిలేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏమి హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాడో మనం చూడనప్పుడు వాడు ఖచ్చితంగా కాని పనులు ఏమో చేస్తాడు. మొత్తం ముందరికి అలవాటు పడతాడో, జూదానికి అలవాటు పడతాడో, తాగుడికి అలవాటు పడతాడో, వాడు అమ్మాయిల మీద పెట్రోల్ వస్తాడో, అంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది. తెచ్చినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు బాధపడతాం. వాడు చేయలేకపోయాక ఒక సాగుతుంది, తోటకూరనే చెప్పొచ్చు కదా అని. తోటకూర దొంగతనం చేసుకొచ్చినప్పుడు బాగానే వండుకుని తల్లి తర్వాత వచ్చిందంట, అప్పుడు వచ్చిన సమయం. సో అలా కాకుండా మనము చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు ఎలా పెంచాలి, ఆడపిల్లతో ఎంత మర్యాదగా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా చూడాలి అనేది మగపిల్ల వాడికి నేర్పించినట్లయితే వాళ్ళు అలా పెరగరు. ఇద్దరు సమానమే. ఇప్పుడు సమాజ స్థాపన మా సమాజంలో కుల మతాలు సమానంగా ఉండాలి, అలాగే జెండర్ లింగ సమానత్వం కూడా ఉండాలి. అవి మనము నేర్పలేకపోతున్నాం, మన తప్పే. ఇదివరకు మనకి పెద్దవాళ్ళ శిక్ష అని, తర్వాత చిల్డ్రన్స్ నీతి చంద్రిక కథలని, బొమ్మలని ఎన్నో కథలు నేర్పించేవారు. ఆ కథల్లో ప్రతిలో నీతి ఉండేది. ఇప్పుడు ఏమంటే ఆ కథలు లేవు కదా. మనం చిన్నప్పటి నుంచి కంప్యూటర్ నేర్పిస్తున్నాము, చిన్నప్పటి నుంచి ఇంకేదో నేర్పిస్తున్నాము. బట్ వాల్యూస్ వదిలేసాం. వాల్యూస్ ఎప్పుడైతే వదిలేసామో, ఎప్పుడైతే 4 గోడల మధ్య బంధించి మనం డిజిటల్ ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తున్నామో, ఈ సొసైటీ ఇలాగనే ఎలా తయారవుతుంది? మంచి చెప్పేవాడే. ఇదివరకు మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ ఉంటే మనకి మంచి చేసేవాడు చెప్పేవారు, పద్యాలు నేర్పేవారు, కథలు చెప్పేవారు. ఈ రోజు పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల మనం కోల్పోతున్నాం, పిల్లలు కాలిపోయారు.